అన్నదాతల తరపున పోరాడుతున్న వైసీపీ నాయకుడు కూటమి ప్రభుత్వం అరెస్టు చేయడం సిగ్గుచేటు విమర్శించారు. వైసీపీ పోరాటాలకు కూటమి ప్రభుత్వం భయపడుతుంది అని బ్లాక్ మార్కెట్ ద్వారా అమ్మకాలు చేసి అన్నదాతలకు అందకుండా దోపిడీ చేస్తున్నారు అని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గవర్నీలు మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ గారి పిలుపు మేరకు రైతులకు అండగా ఉండాలనే ఉద్దేశం మీద మరి అన్నదాత పేరు అనే కార్యక్రమంలో మరి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు, రైతులందరూ కూడా మరి ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇచ్చే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అయితే ఎంత దారుణం అంటే ఈరోజు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పిలుపునిచ్చారో, రైతులకి యూరియా అందట్లేదని పిలుపునిచ్చారో, పిలుపునిచ్చిన దగ్గర నుంచి కూడా నర్సీపట్నంలో ఎంత దారుణం అంటే రాత్రి తెల్లవారుతున్న 3 గంటల నుంచి కూడా మా పార్టీ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేయడం, హౌస్ అరెస్ట్ చేయడమే కాకుండా ఈరోజు ఎవరిని కూడా రానివ్వలేని పరిస్థితి అయినప్పటికీ కూడా మరి పార్టీ నాయకులు చాలా మంది వచ్చి, రైతులందరూ వచ్చి రైతులకు అండగా ఉండాలి, మనం రైతులకు తోడుగా ఉండాలి, యూరియాని ఇప్పించాలనే ఉద్దేశం మీద ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇవ్వాలని చెప్పి మరి పెద్ద ఎత్తున మరి పార్టీ నాయకులందరూ కూడా రావడం జరిగింది. ఈరోజు చూస్తే యూరియా పరిస్థితి చూస్తే ఎక్కడా ఇవ్వలేని పరిస్థితి. ఎంతో మంది గతంలో మండల హెడ్ క్వార్టర్లో ఈ యూరియాలు కానీ ఎరువులు కానీ ఇచ్చేవారు. ఆనాడు వేల మంది మరి మండల హెడ్ క్వార్టర్కి వెళ్తుంటే పోలీసులు ఉండే పరిస్థితి. కానీ ఈరోజు సచివాలయంలో యూరియా బస్తాలు ఇస్తుంటే యూరియా బస్తాలు చాలక మరి అక్కడ ఉన్న రైతులు కూడా ఆందోళన చేస్తుంటే ఇప్పుడు సచివాలయంలో మరి పోలీసులు ఉండే పరిస్థితి ఈరోజు ఆ విధంగా ఉంది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే గతంలో మీకు అందరూ తెలుసు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే రైతులందరూ కూడా ఇబ్బంది పడకూడదు, మరి మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళకూడదు అని చెప్పి సచివాలయాలను ఏర్పాటు చేసి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి అదే సచివాలయం రైతు భరోసా కేంద్రాల్లో రైతులకి ఏ అవసరమైనా సరే ఎరువులు కానీ, యూరియాలు కానీ, ఏదిగైనా సరే మందులు కానీ ప్రతిదీ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తూ రైతు భరోసా కేంద్రాలను నాడు ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారో దాన్ని కూటమి ప్రభుత్వం మరి పేరు మార్చి రైతు సేవా కేంద్రాలుగా మార్చిన సంగతి మరి మీ అందరికి కూడా గుర్తు చేయడం జరుగుతుంది. ఈరోజు చూస్తే మరి నర్సీపట్నం నియోజకవర్గంలో సుమారుగా 25,000 పైగా ఎకరాల్లో వరి వేశారు. మరి చూస్తే వరి వేస్తే సగం మందికి కూడా యూరియా ఇవ్వలేని పరిస్థితి. ఈరోజు ప్రతి గ్రామంలో కూడా సగం మందికి కూడా యూరియా ఇవ్వాల. రైతులందరూ కూడా ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఈరోజు వారికి అండగా ఉండాలనే ఉద్దేశం మీద జగనన్న పిలుపు మేరకు ఈరోజు ఆర్డీఓ గారికి మరి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. అయితే ఒక్కసారి చెప్పాలి, ఈరోజు ఇంకో విషయం చెప్పాలి. జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ రైతు భరోసా అని చెప్పి ప్రతి ఒక్కరి ఖాతాల్లో వేసేవాళ్ళం. ఈరోజు చూస్తే వీళ్ళు వైఎస్ఆర్ ఆసరా కాకుండా అన్నదాత సుఖీభావ పేరుతో రైతులకి వేసామని చెప్తారు, కానీ సగం మంది రైతులు కూడా వేయలేని పరిస్థితి. ఆ రైతులందరూ కూడా గ్రీవెన్స్లో పెట్టుకున్నప్పటికీ కూడా ఈనాటికి కూడా రైతులకి ఆ పరిహారం అందలేని పరిస్థితి చెప్పి కూటమి ప్రభుత్వం చెప్పి సందర్భంగా మరి తెలియపరచడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా నర్సీపట్నంలో అధికారుల పరిస్థితి ఎలాగుందంటే ఒక ఉదాహరణ చెప్పాలి. ఈరోజు చూస్తే సచివాలయ ఉద్యోగుల పరిస్థితి ఎలాగుందంటే చాలా దయనీయ పరిస్థితిలో ఉంది. ఎందుకంటే గతంలో మరి జగనన్న సచివాలయాల వ్యవస్థ పెట్టిన తర్వాత, వాలంటీర్ వ్యవస్థ పెట్టిన తర్వాత ప్రతి సచివాలయానికి కూడా 20 మంది వాలంటీర్లు ఉండేవారు. ఆ 20 మంది ఆ సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఒక 6 మొత్తం అందరూ కలిపి మరి ప్రజలకు సేవ అందించేవారు. కానీ ఈరోజు మరి వాలంటీర్ వ్యవస్థ తీసిన తర్వాత 20 మంది మరి చేసే పని, వాలంటీర్లు చేసే పని 6 చేస్తారు. అంటే ఎంత దుర్మార్గమైన పాలన అంటే ఈరోజు 6 20 మంది చేసే పని చేస్తున్నారంటే ఒక్కసారి మరి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు ఏదైతే వర్క్ లోడ్ అవుతుందో ఈ సచివాలయ ఉద్యోగులకి మొన్ననే 6వ తారీఖున సర్వీసులు కూడా నిలిపేసి మరి ఈ ప్రభుత్వానికి మరి బుద్ధి చెప్పడం జరిగింది. ఇదే కాకుండా ఇదే సచివాలయ ఉద్యోగులతో రైస్ కార్డులు కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. అలాగే యూరియా డిస్ట్రిబ్యూషన్ కూడా చేసే పరిస్థితి మరి ఇప్పుడు ఉంది. అలాగే ముఖ్యంగా సచివాలయ ఉద్యోగుల యొక్క బాధలు చెప్పుకోలేని పరిస్థితి, ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు. ప్రభుత్వానికి చెప్పుకుంటే వాళ్ళు ఏదో చేస్తారని చెప్పి బాధతో తప్పక మరి వాళ్ళు పని చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే సచివాలయ ఉద్యోగులకి ఐఆర్ లేదు, పిఆర్సీ ప్రస్తావన కూడా లేదు. అలాగే గ్రామ సచివాలయ ఉద్యోగులు ఎలాగైతే ఏంటంటే గ్రామ సర్వేలుగా మారిపోయారు. ఏదో ఒక సర్వే, ఆ సర్వే ఈ సర్వే అని చెప్పి మరి సచివాలయ ఉద్యోగులు గ్రామ సర్వేలుగా మారిపోయిన సంగతి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది.